ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అదే ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. దామా ఉన్నాడు. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే అదిరిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారుఖ్ ఖాన్. నన్నా? నిన్నే. మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో 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 ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్, మేరే పాస్ గనీ హై. హాయ్. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. రా 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 రా. చూడండి పోయి పంతులు గారు, అందరికి బొట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా? అరే అన్న, ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని. ఆ చింతకాయలు ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించుంటారు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా? గన్నేస్తా కొడుకుల పైన. నువ్వా? అరే ఏందన్నా, ఈ బచ్చాయాలో కూడా పనికిరానా నేను? సర్లే, రేపటి నుంచి ఏదో ఒకటి చూడు. చూసుడు కాదన్నా, సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రా ఇది? అరే చింతపండు, నిన్నే. ఎవడిడు? ఎందుకు వచ్చిండు? ఆగురా, మీ సంగతి చెప్తా. అన్నా, మన డౌట్ నిజమేనే. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది? సంపేయాలా? థ్యాంక్స్ అన్నా. గిట్టనన్నా బోరి కొడతా. లవ్ యూ అన్నా. అది కదన్నా, అక్కడ రాసింది వేరే, మీకు చదివి. మా తెలియరా? మాకు చదవనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BALI బలి. కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిస్తారా? ఎవరిని బలిస్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గననారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా? ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగవంది ఎక్కువ పాలిస్తుంది. ఏంట్రా ఇది? ఏదో స్మైల్. గేదెలో ఉన్నావు, నడవ రాదా? నవ్వు. ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు తీస్తావేంద్రా? చల్ ఇది రీల్ బయటిది. దాన్ని నిన్ను ఇక్కడనే కలిసేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు. ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా.
జనాలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ, నేనెక్కడ? సార్ ఇది మాట వరుసుకున్నాను సార్. సెకండ్ హీరోరా, సారీ సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రా భాయ్. ఏయ్ కెమెరా అయ్యి. రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా భాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా భాయ్? చల్ నీతో మంచి ఫోటోలు, జబర్దస్త్ ఫోటోలు తీస్తా. నడు. అరే ధర్మకోల్ నర్రా. కళ్యాణ్ ఇక తల్లి. అరే గణేష్ అని వచ్చిండే. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు అని టెన్షన్ పడ్డా అన్న. రా అన్న రా. అరే జరగండి రా. ఏ జరగండి తమ్ముడు. ఏ జర్రా. అరే అన్న రా అన్న కేక్ పెట్టన్న. తినమ్మా తింతలి. అమృత తిను. తింతలి తినరా. కేక్ పెడతాను తింటాను. అమృత తినమ్మా. మళ్ళా అన్న ఏమనుకోకన్నా. అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా. అన్న గన అన్న జాకెట్ లో జాక్ పడని సినిమా వచ్చిందిరా. ఏం ఉందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే అన్నా గని అయిపోయాడు. కానీ ముందులో లేడన్నా. తీసుకపోండి మీ గణేష్ ని. సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినావు, నాకు ఒక్కడు కూడా ఉంచాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. అన్న ఈ ఒక్క ఛాన్స్ నాకి అన్న. ఇవి నేనే చేస్తాను. గణేష బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అన్న. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్న ఆగేది? ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకి బట్టలే మటర్లు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మటర్లు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారన్న. కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదా. ఆడు అన్న మాటలు తినగలనే. అన్నా టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు ఓ నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు. గంతే, పరిశాన్ ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ వేయించి ఇక్కడ మర్డర్లు మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం. పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా. చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే. అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంద్రా పద్దాక నా మీద పడి కానీ చంపాలనుకుంటావురా నీ. శభాష్ కాసి, మంచి పని చేసినాం. రేయ్ మీరిద్దరేగా శవాన్ని మాయం చేయాలి. గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముసలిదాన్ని వేసేంట్రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా చేయనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టనికి 4 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు. కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాసు.
ఎట్లనే నేను నా పిల్లమున్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా? ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన, ఇప్పటిదాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం. అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాకనే అన్ని గుర్తుకొస్తాయి.